హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నచ్చే తెలుగు బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే కనుక మా పండు అయితే సాయంత్రం వెళ్ళిపోతున్నాడు హైదరాబాద్కి. ఇంక ఇప్పుడు ఏంటంటే కనుక వాళ్ళ డాడీ అయితే ఇసుక బండికి వెళ్ళారు. వచ్చిన తర్వాత ఇంకా బండి ఇప్పేస్తుంటే నేను వెళ్ళి ఒక బండి కొట్టుకొస్తాను డాడీ గేదెల దగ్గరికి అని చెప్పేసి వాడే వెళ్ళి వేసుకొచ్చాడు అన్నమాట ఈ బండి అయితే. ఇంకా ఇసుక అయితే దింపుతున్నారు. ఇంకా గేదెల దగ్గర అయితే బంద్ అయిపోయింది. నైట్ అయితే వర్షం పడింది కదా, ఆ వర్షానికి తొక్కేసి మొత్తం బంద అయిపోయింది అనమాట. ఇంకా గేదెలు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది రండి ఆ బాధ ఏంటో అనేది. ఇంకా ప్రతి సంవత్సరం కూడా వర్షాలు వచ్చినప్పుడల్లా ఇలా 2 రోజులకోసారి ఇలా ఇసుక అనేది వేసుకొస్తూనే ఉంటారు. అవి మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట వర్షాలకి. కానీ కొంచెం బెటర్గా ఉండాలంటే ఇలా వేసుకుంటూనే ఉండాలి. ఇంకా వాడైతే ఈ బండి అయితే వేసుకొచ్చాడు ఇసుకని. మరి తీస్తూ ఉంటే వాళ్ళ డాడీ చూడకుండా బండిని జరుపుతూ ఉంటే వెళ్ళిపోతున్నాడు అన్నమాట. బండి కూడా అంత సన్నగా ఉంటాడు కదా. నేనైతే వెళ్ళిపోతున్నావరా అంటే నవ్వుకుంటున్నాడు. ఇంకేంటంటే వాడు వీడియోస్కి గట్టా అయితే పెద్దగా ఇష్టపడ్డానమాట. అందుకే వాడు పెద్దగా కనిపించాడు. వాళ్ళ డాడీ కూడా సేమ్ అంతే. ఇంక ఇప్పుడైతే ఇంక ఎలాగే వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పేసి షూట్ చేస్తున్నాను. ఈరోజు సాయంత్రం వరకు అయితే వీడియో షూట్ చేశాను. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే వాళ్ళ డాడీ ఆ ఇసుక నేను సదిరేస్తాను, ఇంకా బండి అయితే తోలికెళ్ళి ఇప్పేసరా అని చెప్పేసి అంటున్నారు. ఇంకో దుక్కున మా పాక అయితే ఉంది, అక్కడ తోలికి వెళ్తారన్నమాట. ఇంకా వాడు తోలికెళ్తున్నాడు. ఇంకా ఇప్పుడైతే మా బావ అయితే ఈ ఇసుక సర్దుతున్నారు. ఇంకెక్కడైతే గోతులు పెట్టేసినా అక్కడంతా కూడా సర్దాలన్నమాట ఈ ఇసుకనైతే. ఇంకా నేనేం చేస్తున్నాను అంటే కనుక ఇదంతా కూడా వీడియో షూట్ చేస్తున్నాను. మీరేమి హెల్ప్ చేయరని అంటారేమో మళ్ళీ. నేను చేస్తాను వీడియో లాస్ట్లో చూడండి నేనేమి హెల్ప్ చేశాను అన్నది. సారీ, మధ్యలోనే చూడండి. ఇంకా మా దూడకైతే ఇలా ఇసుక అనేది వేస్తుంటే దానికి ఆట వచ్చింది. అది ఎంత ఎలా ఆడుతుందో మీరే చూడండి అసలు. ఆ ఇసుకను చూసి ఇంకా ఎగరేయడం, ఆ ఇసుకను పొడి చేయడం అలా చేస్తూ ఉంది. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. నేను చెప్పాను కదా గేదెలు గోతులు పెట్టేసాయి అని చెప్పేసి. ఇంకేంటంటే కంకర ఉన్న మూల అంతగా బంద్ అవ్వలేదు. ఇంకేంటంటే ఇసుక వేసిన రోజున కూడా వర్షం పడింది, చాలా మట్టికి వెళ్ళిపోయింది. ఇంక చూసారా, నేను చెప్పాను కదా ఆడుతుందని చెప్పేసి. మా బావ ఇసుక అంతా వేసేదాకా నేను మా బావకైతే కంపెనీ ఇచ్చాను. చూసారా ఇది ఎలా దొల్లుతుందా ఇసుకలో. ఆ ఇసుక వేసినంతసేపు కూడా అలా ఆడుతూనే ఉంది. ఇంకా దాన్ని అలా కొద్దిసేపు అయితే చూస్తున్నాను. దీని జతకి ఇంకేంటంటే మా సిమ్మి కూడా తోడైందన్నమాట. మా సిమ్మి కూడా ఇసుకలో పడుకుంటూ ఉండేది. ఓ పక్కన వేస్తూ ఉంటే పక్కన దువ్వేస్తూ ఉంది. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంక దీన్ని చూడండి అసలు. ఆ ఇసుక అయ్యేంత వరకు అలానే చేసింది. ఎందుకు ఇలా చేస్తుందా అని దగ్గరికి వెళ్ళి మరీ నేను వీడియో తీస్తున్నాను. కానీ దానికి ఆట వచ్చింది ఇసుక వేసిన మూల. ఇంకా సగం అయితే అయిపోయింది, ఇంకా మిగతా సగం అయితే ఉంది. అలా గోతులు వేసిన కాడల్లా అది సర్దుతూ ఉన్నారు. ఇంకేంటంటే కనుక ఎంత వేసినా ఉండదు కింద సేను కాబట్టి, గట్టిగా వర్షం పడింది అంటే మొత్తం అంతా సేలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ వేస్తూ ఉంటారు. ఇలాగే సరిపోతుంది వర్షాకాలం అంతా కూడా. నేను చెప్పాను కదా, చూసారు ఇది ఆట వచ్చింది దీనికి ఇప్పుడు. సో ఈ రోజు అయితే ఇంకా ఇది సండే బ్లాగ్ అండి. ఇదైతే సండే తీసాను అన్నమాట. వాడు సాయంత్రం బస్కి వెళ్ళిపోతున్నాడు. ఇంకా వాడు కోచింగ్లో జాయిన్ అయ్యాడు కదా, సో అక్కడ ఉంటున్నాడు అనమాట. ఇంకా ఈరోజు వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పేసి వాడికి ఇష్టం ఇలా ఇసుక బండి అన్నా ఎద్దులన్నా చాలా ఇష్టం వాడికి. కాకపోతే ఇలా ఉంటే ఇందులో ఎక్కువ అలవాటు అయిపోతాడేమో అని చెప్పేసి వాటి చోటుకి అయితే మేము వెళ్ళనివ్వము. ఇంకా వచ్చినప్పుడు అయితే ఇలా వాడు వెళ్ళి ఎన్నో రోజులు అయితే అవ్వలేదు, 1.5 month అయింది అంతే. ఇంకా నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, నేనైతే మా బావ వేసిన ఇసుకని తొక్కుతున్నాను అంటే అనుగుతుంది అని చెప్పేసి. ఇంకా మా పండు అయితే బండి ఇప్పేసి వచ్చేసాడు. ఇంకా చాలే టిఫిన్ చేయని చెప్తున్నాను. టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోయాడు. వాడు ఉంటే మేము వీక్గా ఉంటాడు, తినకుండా ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇసుక అంతా సర్దేసిన తర్వాత అదంతా క్లీన్గా తుడిచేస్తున్నాను అన్నమాట. పక్క నుంచి మా ఫ్రెండ్స్ నువ్వేం చేస్తున్నావు, మా అన్నయ్య చేస్తున్నాడు అనేసి అంటున్నారు. ఇదిగో నేను చేస్తున్నానని చెప్తూ ఉన్నాను. ఇంకా నేనైతే ఇలా క్లీన్ చేస్తాను. ఇంకా వంట సెక్షన్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, చేయాలి. ఈరోజు సండే కాబట్టి ఇంకా మా పండుని అడిగాను, ఈవినింగ్ ఎలాగే వెళ్ళిపోతాడు కదా అని చెప్పేసి నీకు ఏం కావాలని అడిగితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేయమని చెప్పాడు. సో నేను ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు, ఈరోజే ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే నేను వ్లాగ్ అనేది తీయలేదు, అదే మిస్ చేశాను. అంటే ఫస్ట్ టైమే కాబట్టి ఎలా వస్తుందా ఏంటి అన్నది డౌట్తో తీయలేదన్నమాట. కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా మా పండు అయితే వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు అంటే సోమవారం
నైట్ అయితే ఎక్కుతున్నాడు. ఇంకా వెళ్ళే టైం అవుతుందనమాట. ఇప్పుడొచ్చేసి టైము 5:30 అయితే అయిపోయింది. ఇంకా బస్సు అయితే 6 గంటలకి అని చెప్పేసి నేనైతే అన్నం పెడుతున్నాను. ఇంకా వాడికి ఇష్టం అని చెప్పేసి కోడిగుడ్డు ఫ్రై అయితే చేశాను. ఇంకా వాళ్ళ డాడీ తొందరగా తోలుకొచ్చేసారు దూడల్ని. వాటిని కట్టేసి ఇంకా బైక్ మీద అయితే తీసుకువెళ్తున్నారు. బస్సు అయితే సీతనగరంలో ఎక్కాలి. ఇంకా మోజో బస్సు అన్నమాట. సో దానికైతే తీసుకున్న టికెట్. ఇంకా బండి అయితే సర్వీసింగ్ చేయించాడు. ఈరోజు అయితే మళ్ళీ వాళ్ళ డాడీకి కుదరదని చెప్పేసి వాడు తీసుకెళ్ళి చేయించుకొచ్చాడు. ఏదో చిన్న మిస్టేక్ ఏదో ఉందంట అక్కడ. అది చెప్తున్నాడు, ఇది ఇలా డాడీ అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ డాడీ అయితే ఇప్పుడే కదా బైక్ తీసింది సర్వీసింగ్ చేయించిన తర్వాత, అందుకని చూస్తూ ఉన్నారు. ఇంక వాడు వెళ్ళిపోయాడంటే నాకు కూడా అది అలాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాడు వచ్చి 5 డేస్ అయ్యింది అంతే. 3 డేసే వాడికి సెలవులు, కానీ 2 డేస్ వాడు పెట్టుకుని వచ్చాడు. ఎందుకంటే వదిలి ఎప్పుడు లేడు కదా ఇంతకుముందు. ఒకసారే నెలల తరబడి ఉండాలంటే వాళ్ళు ఉండలేరు, అలాగని మనము ఉండలేము. కానీ పిల్లలు భవిష్యత్తు కోసం అలవాటు చేసుకోవాలి. మనం ఉండలేమని చెప్పేసి వాళ్ళని మాటికి చిటికి పిలిచామంటే వాళ్ళ భవిష్యత్తు గురించి మనమే కదా ఆలోచించాలి. సో ఇంకా వాడు వెళ్ళిన కాడి నుంచి నేను ఇలానే కూర్చుని ఉన్నాను. అమ్మ అమ్మ అని తిరిగేవాడు కదా, ఏదన్నా కావాలంటే అది కాదమ్మా ఇదమ్మా అని చెప్తూ ఉండేవాడు. ఏదన్నా పండు నేను బాగా షేర్ చేసుకుంటాం అన్నమాట. ఇంట్లో విషయాలైనా సరే ఏదైనా సరే ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. అది కొంచెం నాకు అదొక లాగా అనిపించింది వెళ్తూ ఉంటే. ఇంకా నేనైతే ఇలానే కూర్చున్నాను. మా బావ అయితే ఇంకా రాలేదు, బస్సు ఎక్కించడానికి వెళ్ళారు. ఇంకా ఆ రోజు వ్లాగ్ అయితే ఇంకా అక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకా రేపు వచ్చే వ్లాగ్లో నేను మీకు చెప్పాను కదా నేను ఒకటి నేర్చుకుంటున్నాను అని చెప్పేసి, సారీ ట్రైపింగ్ అయితే నేర్చుకుంటున్నాను. చూడండి నేనైతే చేసేసాను. నేను ఏదైనా అనుకున్నానంటే ఖచ్చితంగా చేయగలను, కానీ ఎందుకో మరి యూట్యూబ్లో మాత్రం సక్సెస్ అవ్వలేకపోతున్నాను. సో దీని గురించి నెక్స్ట్ వ్లాగ్లో చూసేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సారీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? సో ఈ సారీ గురించి అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో మాట్లాడతాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.